అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చంద్రశెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చెస్. దర్శి నియోజకవర్గంలో అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గొట్టిపాటి లక్ష్మి గారు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, రెండు వర్గాలకి సంబంధించి ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి గెలుపు మీద, ఎవరికి వారు ధీమాగా కనిపిస్తున్నారు మేమే గెలుస్తామని. అయితే వీరిద్దరిలో ఎవరు ఎందుకు గెలవబోతున్నారు, గెలవడం కోసం ఏం చేశారు అనే అంశాలని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చెస్. మొదటిగా గుట్టిపాటి లక్ష్మి గారు. గుట్టిపాటి లక్ష్మి గారు నాన్ లోకల్ అనే ప్రచారం బాగా తీసుకెళ్ళింది ఎలక్షన్ క్యాంపెయిన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో దాన్ని సమర్థవంతంగా ఫేస్ చేశారు, ఎదుర్కొన్నారు. మరొకటి స్పష్టమైన హామీలు ఇచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మహిళలందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మహిళా అభ్యర్థి కావడం ఆవిడికి చాలా అడ్వాంటేజ్గా మారింది. అందులో కూడా గైనకాలజిస్ట్ అవ్వడం, సో గర్భిణీ స్త్రీలకు కావచ్చు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి కావచ్చు, కొంత సదభిప్రాయం ఏర్పడింది నియోజకవర్గ వ్యాప్తంగా గొట్టిపాటి లక్ష్మి గారి మీద. అలాగే గెలిస్తే ఖచ్చితంగా దర్శిలోనే హాస్పిటల్ కడతానని చెప్పడం, అలాగే గొడవల జోలి వెళ్లకుండా నీట్గా ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ కూడా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎలైటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారిని బాగా అట్రాక్ట్ చేసినాయి. అలాగే జనసేన పార్టీతోటి పొత్తు ఉండడం వల్ల నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని కూడా కలుపుకొని పోయే ప్రయత్నం చేశారు. అది కూడా బాగా సక్సెస్ అయింది. సో 80% వరకు కాపు ఓట్లు తెలుగుదేశం పార్టీకి పడ్డాయి దర్శి నియోజకవర్గంలో. సో దీంతో ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా గొట్టిపాటి లక్ష్మి గారు గెలవబోతున్నారు అని చెప్పుకుంటున్నారు. సో 50% పీపుల్ అయితే ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు. మిగతా కొంతమంది ఏదైనా జరగవచ్చు అని చెప్తున్నారు. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అందరికంటే ముందే ఆయనకి టికెట్ అనౌన్స్ చేశారు. దాంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామాన్ని కూడా 2-3 సార్లు చుట్టేసే అవకాశం వచ్చింది బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి. దాంతోపాటు ఆయన ఎప్పటి నుంచో నియోజకవర్గంలో ఉండడం, ప్రతి గ్రామంలో కూడా కార్యకర్తలతోటి నాయకులతోటి పరిచయం ఉండడం ఆయనకు బాగా కలిసి వచ్చింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేసిన కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఈయనకు బాగా కలిసి వచ్చాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం కాపు ఓట్లు తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీకి సగం సగం పడ్డాయి అనే అభిప్రాయంతో ఉన్నారు. అదే అభిప్రాయంతో ఖచ్చితంగా బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు గెలవబోతున్నారు అనే ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అనమాట. సో రేపు జూన్ 4వ తారీఖున తెలుస్తుంది ఎవరి అంచనాలు నిజం అవుతాయి, ఎవరి అంచనాలు తలక్రిందులు అవుతాయి అనేది. ఇది ఇప్పటికీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. జై హింద్.